ఈ నియమనలో నాకు అర్థం కాదు. ప్రపంచంలో 100 మంది హీరోల సినిమాలు ఏకదాటిగా ఒకే రోజు రిలీజ్ అయినా నేను ఫస్ట్ చూసా చిరంజీవి గారి సినిమానే చూస్తా. అసలు నా ప్రాణం నా ఊపిరి అంత కూడా ఆయనే. అలాంటిది అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్ తో. నువ్వు ఫస్ట్ ఒకరికి ఏమైనా యూట్యూబర్ లాంటి క్వశ్చన్ చేస్తే ఆయన ఎవడైనా తెలుసుకో. నీకు కూడా తెలియకపోతే ఏంట్రా కాలేజీ 2 సంవత్సరాలు అయ్యింది, ఈయనకి కూడా తెలియట్లేదు. సరే అడగండి. ఇప్పుడు సినిమా గురించి ఏం చెప్తారు బ్రదర్? సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది బ్రదర్. ఎందుకంటే శంకర్ గారికి చాలా 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 అవసరం ఇది హిట్. ప్రెజెంట్ ఆయన సినిమాలు చాలా ప్లాప్ లో ఉన్నాయి, చాలా మంది అంటున్నారు. ప్లాప్ లో లేవు, ఆయన సినిమా ఒకటే ప్లాప్, భారతి 2 ఒకటే. ఎందుకంటే అది చాలా చాలా మంచి సినిమాని టచ్ చేశారు వాళ్ళు. బేసిక్ గా సినిమాని టచ్ చేయకూడదు, భారతీయుడు అనే సినిమాని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు. అది టచ్ చేసి పార్ట్ 2 తీయడం వల్ల అది ఫ్లాప్ అయ్యింది. సో అంతే తప్ప శంకర్ గారికి ఏదో దానిలో ఉన్న టాలెంట్ తగ్గిపోయింది అన్నట్టు మీరు మాట్లాడకండి. ఒకే ఒకడు, ఒక జెంటిల్మ్యాన్, అపరిచితుడు, నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆ భారతీయుడు. ఈ 4 సినిమాలు ఏ రేంజ్ లో అయితే ఆ రోజుల్లో ఆడాయో అంతకు మించి గేమ్ చేంజర్ ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊపు అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే పుష్ప 2 దానికి చేసిన ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ నాకు తెలిసి బెనిఫిట్స్ వాళ్ళు ఉండకపోవచ్చు. ఉండవు, ఒకవేళ లేదు ఏమీ లేదు. ఎందుకంటే రిస్క్ తీసుకోరు. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి. పుష్ప 2 వల్ల పుష్ప 2కి ఎఫెక్ట్ కాదు, కానీ దాని తర్వాత వచ్చి చాలా సినిమాలకి ఇంపాక్ట్ పడుతుంది. దానికంటే రేపొద్దున అలాంటి ఈవెంట్లు జరుపుకోవాలన్నా, బెనిఫిట్స్ వాళ్ళు వేయాలన్నా ఇవన్నీ చాలా కష్టము. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం లేదు. నీకేమైనా షుగర్ ఉందా? మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది విని టాపిక్ ఏం కాదు, ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ కోసమే కదా. బెనిఫిట్స్ వేస్తావా గేమ్ చేంజర్ కి చెప్పు, నువ్వు వేస్తావా? అంటే మరి అదే కదా బ్రదర్, ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ పడుతుందని అదే చెప్తున్నా. టాపిక్ డైవర్ట్. నేను స్వాతి రెడ్డి కోసం మాట్లాడట్లేదు, అక్కడ కేక్ కట్ చేసి. ఇప్పుడు చెప్పు, అడుగు. నేనేం అడగను స్వామి, నాకెందుకు ఆ రిస్క్? నేను మంచిగానే చూసుకుంటున్నా. రాజమౌళి గారు రామ్ చరణ్ ఫస్ట్ టైం తండ్రి కొడుకుల పాత్రలో 2 వేరియేషన్ లో చేస్తున్నారు. మనం నేను ట్రైలర్ అంటాను, కొంతమంది టీజర్ అంటారు. నిజంగా టీజర్ అంటే 30 సెకండ్స్ ఉండాలి. బేసిక్ గా దాన్ని ఎంత ర్యాగ్ చేశారు అంటే బేసిక్ గా టీజర్ కదా ట్రైలర్ అనే నేను అనుకుంటా. ట్రైలర్ లోనే చూపించారు, లుక్ గానీ పెర్ఫార్మెన్స్ గానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు, డిఫరెంట్ మూవీ అవ్వచ్చు. బెస్ట్ మూవీ చెప్పలేము కానీ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి, రంగస్థలం ఉంది, మగధీరా ఉంది. సో ఇది ఒక డిఫరెంట్, ఆ కోవకు చెందిన ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే అన్న, రాజమౌళి గారితో హిట్ కొట్టిన ఏ హీరో అయినా నెక్స్ట్ డైరెక్టర్ తో వర్క్ చేస్తే ఫ్లాప్ పడుతుంది అనే సెంటిమెంట్ అవుతుంది. అవును. సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? నువ్వు ఏ ఊర్లో ఉన్నావు? నేను హైదరాబాద్ లో ఉన్నావు. ఇప్పుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఏది రిలీజ్ అయింది? నేను అడిగిందని సమాధానం. ఏది ఏ సినిమా రిలీజ్ అయింది? ఆచార్య రిలీజ్ అయింది, దిష్టి పోయింది కదా. మరి వేరు దేవరా అంటే మరి ఆయన 4 సినిమాలు చేశారు, హిట్ అయింది. ల్యాప్టాప్ 2 వచ్చాయి బ్రదర్, డిబేట్ టాక్ వచ్చింది దానికి. అవునా? అది కూడా అందుకే అంటున్నా, అది కూడా డిబేట్ టాక్ వచ్చింది. సెంటిమెంట్ నమ్మకపోవడం కాదు. ఇక్కడ రీజన్ ఏంటంటే ఏం లేదు బ్రదర్. ఎందుకు రాజమౌళి గారి సినిమాల తర్వాత వచ్చే హీరో సినిమాలు ఎందుకు ఫ్లాప్లు అవుతున్నాయి అంటే రాజమౌళి గారి సినిమా అనేది అక్కడ పెట్టేసి ఉంటాడు ఆయన. ఆ నెక్స్ట్ వచ్చే సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఊహించడం వలన మనకు అక్కడికి రీచ్ అవ్వకపోతే అది ఫ్లాప్ అంటారు. అంతకు మించి ఇక్కడ కొంపలు మునిగిపోవు. అయితే ఆచార్య రావడంతో అక్కడికి అది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారు తెలిసిన, బేసిక్ గా చెప్పాలంటే మీరు త్రిబుల్ ఆర్ తో కంపేర్ చేయరు. ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ ఆచార్యతో కంపేర్ చేస్తారు. ఆచార్య కంటే బాగుంటది కదా, ఎందుకంటే అది ఫ్లాప్ అయింది, హిట్ అవుతుంది అంతే. త్రిబుల్ ఆర్ మర్చిపోయారు కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఓకే, గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కి ఖైరాత్ జోడీ ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉందో నాకే. సినిమా గురించి చెప్తున్నప్పుడు సినిమా హీరో అర్థం అలాంటి చూపించారా? నేను ఎలాగే మాట్లాడుతూ ఏడుస్తూ పవన్ కళ్యాణ్ తో తీద్దామని శంకర్ గారు పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు, రామ్ చరణ్ తో తీద్దామని కన్విన్స్ చేసి రామ్ చరణ్ తో ఒకవేళ పవన్ కళ్యాణ్ చేసింది ఎలా ఉండేది? ఇది ఎవరు చెప్పారు? నిజంగానా? ఇప్పుడు డిప్యూటీ సీఎం బేసిక్ గా గేమ్ చేంజర్ ఆయనే కదా, పేరు ఆయనదే. డిప్యూటీ సీఎం గా గేమ్ చేంజర్ లాగా మారారు. అవును. రియల్ గా ఆ సినిమా చేసి ఇదే నేమ్ పెట్టుంటే ఎలా ఉండేది అసలు? అదిరిపోతుంది, ఇంకా కలెక్షన్స్ అదిరిపోతుంది. ఓపెన్ గా అయితే మనం చెప్తాం, రామ్ చరణ్ కంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరే కదా. సో ఆయన క్రేజ్ కి ఇలాంటి సినిమా పెడితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. నాకు గంగతో రాంబాబు సినిమా చాలా ఇష్టం. నేను చాలా సార్లు నాకు బోర్ కొట్టినప్పుడల్లా గంగతో రాంబాబు వేసి నేను ఆ సినిమా చూస్తుంటా. ఏది ప్రకాష్ రాజ్ గారికి వేసే క్వశ్చన్స్ ఉంటాయి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత, అది నేను చాలా ఎక్కువ సార్లు చూస్తుంటా. అలాంటిది నాకు తెలిసి పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు బ్రో సార్ ఓవరాల్ గా ఏదైనా తండ్రి కొడుకులే కదా, మెగా ఫ్యామిలీ. థ్యాంక్ యూ బ్రో.